రామాయణంలో సుందరకాండలు 15 సర్గాలు 31 శ్లోకా నుంచి. అశోకవనానికి చేరుకున్న ఆ హనుమంతుడు అక్కడంతా సీతాజాడ కోసం అంతా చూస్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆ స్త్రీమూర్తి కనిపించింది కానీ చూస్తుంటే సర్వాంగ సుందరిలాగే ఉన్నది, కానీ చాలా మాలిన్యమైన వస్త్రాలతో ఉన్నట్టుగా దీనాతి దీనంగా ఉన్నది. ఈవిడ సీతేనా కాదా అన్నట్టుగా మళ్ళీ పరికించి చూస్తున్నాడు హనుమంతుడు. భూమౌ సూతనో మాసీన నియతామివ తాపసి విశ్వాస బహుళ మేరు భుజగేంద్ర వధూమివ. ఈమె తను సౌభాగ్యం కలిగి ఉన్నట్టుగా, దానికి అనుగుణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పైగా చాలా స్థిరంగా ఆ భూమి మీద కూర్చుని ఉన్నది. అయితే తపో నియమాలు పాటిస్తున్న వారు ఎలా ఉంటారో అలాగా ఆవిడ పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ భయానికి లోబడి ఉన్నది. శోకజాలేన మహత వితతేన రాజతి సంసక్తాం ధూమజానేన సికామివ విభావసు. అలాగే ఎవరిని దరిచేరనివ్వకుండా ఉన్న ఆడసర్పంలా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. అక్కడ ఎలా అయితే పొగతో ఆవరించి ఉన్నట్టుగా అగ్ని శిఖలాగా ఉన్నది. చాలా తీవ్రమైన శోకంలో ఉన్నట్టుగా ఈవిడ కాంతంతా తగ్గిపోయి ఉన్నది, దుఃఖంలో పీడింపబడి ఉన్నట్టుగా ఉన్నది. తాం స్మితిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రాద్ధాం ఆశాం ప్రతిహతామివ. అయితే ఇక్కడ సందేహం వస్తుంది, ఈవిడ మళ్ళీ సీతో కాదో, అందుకని సందేహానికి కుతూహలం ఇంకా పెంచేలాగా ఎలా అయితే ఇప్పుడు కొన్ని ధర్మశాస్త్రాలు చదువుతూ ఉన్నప్పుడు మనకున్న సందేహాలు తొలగిపోతూ ఉంటాయి, కొత్త సందేహాలు రాకుండా ఉన్నవి ఏవైతే ఉంటాయో అది మనకి దాని లోతుకి ఇంకా మనం పరిశీలనగా వెళ్ళేటప్పుడు. కానీ ఇక్కడ ఈవిడ్ని చూస్తూ ఉంటే క్షీణించుకుపోయిన సంపదలాగా ఉన్నది, సన్నగిల్లిన శ్రద్ధలాగా ఉన్నది. అంటే ఇక్కడ ఎంతలాగా బక్క చెక్కుపోయి అన్ని రకాలుగా క్షీణించుకుపోయి ఉన్నట్టుగా ఉంది. అలాగే నెరవేరని ఆశ అయితే ఎలా ఉంటుందో అలా అంత దీనాతి దీనంగా ఉన్నది. విఘ్నాలు ఎదురవట చేత ఫలితం లభించకుండా, కార్యసిద్ధి లభించకుండా ఉంటే ఎలా ఉంటారో అలా ఉన్నది. సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అవూతేన పవనేన కీర్తిం నిపతితామివ రామోపరోధవ్యధీతాం రక్షోహరణకర్షితాం అబలాం మృగశాభాక్షిం వీక్షమానం తతస్తతః. కలుషితమైన బుద్ధిలాగా, ఆధారం లేకుండా ఆపదలలో దెబ్బతిన్న కీర్తిలాగా కనిపిస్తుంది. రావణాసుడు అపహరించుకుని వచ్చిన కారణం చేత ఈవిడ చాలా కృషించిపోయి బాధకి లోబడి, ఆ శ్రీరామచంద్రుడికి ఎడబాటు అయిన కారణంగా ఇంత బాధకి లోబడి ఉన్నట్టున్నది. ఎలా అయితే భయపడిపోయి జింక పిల్లలాగా బిత్తరు చూపులు చూస్తూ ఉంది, ఆవిడ్ని చూసి ఇవి సీతాదేవి అనుకుని హనుమంతుడు మళ్ళీ ఆవిడ్ని చూస్తున్నాడు. బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ వదనేన ప్రసన్నేన నిశ్వసంతిం పునః పునః. ఆవిడ కన్నులు ఆ నీరన్నది జలధారగా కారుతూనే ఉన్నది. అంటే ఇంకా విరామం లేకుండా ఆ శోకం నుంచి బయటకు రాకుండా అంతలాగా కృషించిపోయి ఉన్నది. ఆ వెంట్రుకలు కూడా జటలు కట్టేసినట్టుగా వంకర్లు తిరిగి పదే నిట్టూర్పులు విడుస్తూ ఆమె బాధలోనే ఉన్నది. ఆ తీవ్రమైన బాధకి లోబడిన ఆ క్షోభ అన్నది కనిపిస్తూ ఉన్నది. మల పంకధరాం దీనాం మండనార్హామ మండితాం ప్రభాం నక్షత్ర రాజస్య కాలమేఘేరివ్రాప్తాం. ఇక్కడ తపశ్చర్య కారణంగా ఆమె శరీరం ఇంకా ధూళి చేరిపోయింది. అంటే ఇంకా ఆ ప్రదేశాన్ని నుంచి కదలకుండా అంతలాగా స్థిరంగా కూర్చుని ఉన్న కారణంగా అలంకారాలు ఏమీ లేదు. అంటే అలంకారానికి అర్హత కలిగి ఉండి కూడా అవేవి లేకుండా అయిపోయింది. ఏది ధరించకుండా దీనాతి దీన స్థితిలో ఆ బాధకి లోబడి ఉంది. ఎలా అయితే కారు మేఘాలు కప్పబడిన ఆ చంద్రుడిలాగా కనిపిస్తుంది ఆవిడ. తస్య సందీదిహి బుద్ధిహి మహత్సీతాం నిరీక్షతు ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రషీతీలామివ. అయితే ఇక్కడ ఈ కనిపిస్తున్నది సీతో కాదో అన్నది తెలీదు. ఎలా అయితే వేద విద్యలు అభ్యసించేటప్పుడు అందులో కొన్ని మనకి
కొన్ని చదివేటప్పుడు ఇక్కడ వచ్చిన పదం, ఇంకో దగ్గర ఉన్న పదం 2 ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి గానీ, మళ్ళీ అర్థాలు వేరుగా ఉంటాయి. ఇట్లాంటి సందేహాలన్నవి వస్తూనే ఉంటాయి. అందుకని అలాగే సీతను చూస్తే ఆవిడ సీతే అనుకుంటున్నాడు. ఈ లక్షణాలన్నీ చూస్తే సీతలాగే కనిపిస్తుంది గానీ, ఆవిడ సీత అవునో, కాదో అన్న సందేహం మళ్ళీ ఏర్పడింది. ఇప్పుడు దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దుఃఖేన భూబుధి సీతాం హనుమానానలంకృతాం సంస్కారేణ యథాహీనం వాచమార్ధాంతరం గతాం. ఇక్కడ ఎలా అయితే కొన్ని మనకి వ్యాకరణలు ఇటువంటి వాటిల్లో అంటారు. దానికి ఉచ్చారణ అన్నది అవగాహన లేనప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ చేర్చాలి. ఒక్కొక్క దానికి కొన్ని పదాలకి 2, 3 ఒత్తులు ఉంటాయి. ఈ ఒత్తులు ఈ పదానికి పెట్టాలా, దాని తర్వాత ఉన్న పదానికి పెట్టాలా, మళ్ళీ దాని అర్థం ఏమిటి అన్నది మనకి తెలియకపోతే ఎలా అయితే దోషాలతో అవగాహన ఉన్నవాడు చాలా సునాయాసంగా చెప్పగలడు. కానీ ఇలా మనకి అవగాహన లేకపోతే ఎలా అయితే ఉచ్చారణాది సంస్కారాలు లేనప్పుడు ఏమవుతుందంటే విపరీత అర్థాలు వచ్చేలాగా దాన్ని మనం పలుకుతూ ఉంటాం. ఆ వాక్యానికి అర్థం మారిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఈవిడ ఎలా ఉంది అంటే అటు ఎటువంటి అలంకారం లేదు, మాసిన బట్టల్లాగా అనిపిస్తున్నాయి, దుమ్ముతో అలా ఉండిపోయింది. అలాగే నెత్తికి నూనె కానీ ఇవేవి కూడా అలంకారాలు లేదు, ఇవేవి కూడా ఆవిడ చేసుకొని కారణంగా అక్కడ ఉంది అతి కష్టం మీద గుర్తింపటానికి కూడా వీలు కానైనట్టి స్థితిలో ఉంది. దీనాతి దీనంగా ఉన్నది ఆ సీతాదేవి. తర్వాత మళ్ళీ అసలు ఆవిడలో ఉన్న సుగుణాలన్నీ కూడా బాగా పరిశీలనగా చూసి ఎలా అయితే మనకి ఎంత వజ్రం అయినప్పటికి కూడా అది బాగా మడ్డిలో ఉందో బురదలో ఉంది అన్నప్పుడు అన్ని మెరుస్తున్నట్టే అనిపిస్తాయి దూరం నుంచి. దాన్ని మళ్ళీ బాగా క్షుణ్ణంగా చూసి దగ్గరికి వెళ్ళి పరికించి చూసి అది ఏంటి అన్నది అవగాహన ఉన్నవాడు పట్టేసుకుంటాడు. మనకి రాయిచ్చినా ఏది ఇచ్చినా మనకి వ్యత్యాసం తెలియనప్పుడు మనం దీన్ని తెలుసుకోలేము. ఇక్కడ అంతలాగా పరికించి అతి కష్టం మీద ఈవిడ సీతాదేవి అన్న ఒక నిర్ణయానికి వచ్చాను. తాం సమీక్ష విశాలాక్షి రాజపుత్రి మనిందితాం తర్కయామాస సీతేతి కారణేరుపపాదిభిః. సౌశల్యవతి ఆ జనకుడొక్క కూతురు, విశాలమైన కన్నులు కలిగిన ఈమె బాగా పరిశీలనగా చూస్తే తాను గమనించిన లక్షణాలన్నిటినీ బట్టి చూస్తే ఈవిడ సీతాదేవి అని హనుమంతుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామో అన్వకీర్తయతు తాన్యాభరణ జానాని శాకాశోభిన్యలక్షయత్. జానకీదేవి ఏవైతే బాగా క్షుణ్ణంగా చూస్తేనే కొన్ని మనం ఆభరణాలు ఒంటి మీద ఏదైతే నిత్యము ధరిస్తూ ఉంటామో దాని కారణంగా ఏమవుతుందంటే అవి ఆ మరకలు పడిపోతూ ఉంటాయి. అవి ఎప్పటికీ మనం తీయకుండా కొన్ని ఎప్పుడు వేసుకుని ఉంటామో దాని కారణంగా శరీరం మీద కాస్త ఆ మరకలన్నీ ఉంటాయి. అలాగే ఈ సీతాదేవి ధరించే ఆభరణాల గురించి శ్రీరాముడు ఏదైతే హనుమంతుడికి వర్ణించి చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా ఆ కొమ్మలకి వేలాడుతూనే అక్కడ ఉన్న సీతాదేవిని గమనించి చూస్తున్నాడు హనుమంతుడు. సుకృతో కర్ణవిష్టోచ శ్వాదంష్టోచ సుసంస్థితో మణి విద్రుమ చిత్రాన్ని హస్తేష్వాభరణాన్ని చ. చక్కగా ఆ రూపొందించబడిన ఆ చెవులకి ఉండే కర్ణకుండలములు, అలాగే బాగా అమరి ఉన్న ఇక్కడ శ్వాదంష్టములు అన్న ఇక్కడ శ్రవణ అంటే చెవుకి ధరించే ఆభరణాలు, అలాగే మణులతో పగడాలతో ఉండి చిత్ర విచిత్రంగా ఉన్న చేతులకి ధరించే ఆభరణాలన్నీ కూడా అక్కడ చూశాడు. శ్యామాని చిరయుక్త్వా తథా సంస్థానవంతి చ తాని వైతాని మన్యేహం యాని రామోన్వకీర్తయత్. చాలా కాలం ధరించి ఉన్న కారణంగా మనం ఎలా అయితే కొన్ని ఎప్పుడు మారుస్తూ ఉంటాం. దానివల్ల పెద్దగా మనకేమి శరీరం మీద దానికి మరకల్లాగా ఏమి పడవు. కానీ ఎప్పుడు ధరిస్తూ కొన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం కొంచెం మంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పట్టీలు అన్నవి ఎప్పుడో వాళ్ళకి 16, 17 ఉన్నప్పుడు ధరించి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు 60, 70 వచ్చి అవే ఉంటాయి. వాళ్ళు అవి తీయరు. ఒళ్ళొచ్చినా ఏదొచ్చినా అది ఎలా అయిపోతుందంటే ఒంటికి స్పర్శ అన్నది ఈ శరీరం పెరగటం ఇవన్నీ అవ్వటం కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి ధరించి ఉన్న కారణంగా ఆ ముద్రలు అన్నవి శరీరం మీద అలా పడిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని వాటి మచ్చలు అలా శరీరం మీద ఉండిపోతూ ఉంటాయి. అలాగే చాలా కాలం ధరించబడిన ఆభరణాల కారణంగా ఆ శరీర తాపానికి అవి మళ్ళీ ఎలా అయితే మనకి చూస్తుంటాం, పట్టీలు పెట్టుకున్నదాగా ఒక నల్లగానో ఏదో మనకి మరకలు అన్నవి అవుతూ ఉంటాయి.
అలాగా ఈ శాఖల పైనుంచి అవి గమనిస్తూ ఉన్నాడు. ఆనాడు శ్రీరామచంద్రుడు వర్ణించి చెప్పిన ఆభరణాలు అవన్నీ ఈ మరకలు ఇవన్నీ ఇవే అని నేను భావిస్తున్నాను అని. తత్రయాన్యవహీనాని తాన్యాహం నోపలక్షయే యాన్యస్యానావహీనాని తాని మానీన సంశయః. రాముడు చెప్పినట్టుగా ఈ సీతాదేవి వేసుకున్న ఆభరణాలు అవన్నీ కూడా నాకట్లా చాలా కాలం వేసుకున్న కారణంగా ఆ శరీరం మీద అట్లా కనిపిస్తూ ఉన్నాయని. ఇప్పుడు రావణాసుడు సీతాదేవిని అపహరించుకు పోయినప్పుడు కూడా ఈవిడ ఏదైతే ఆభరణాలు కొన్ని తీసి తన వస్త్రంలో మూట కట్టి వేసింది, ఆమె జార విడిచింది, ఆ పడిపోయిన ఆభరణాలు అక్కడే ఉన్నాయి. ఇలా జార విడిచిన ఆభరణాలు బట్టి చూస్తూ ఉంటే ఈవిడే అన్న సందేహం నాకు తొలగిపోతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. పీతాం కనక పట్టాభం శస్త్రం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమీహ. ఆనాడు ఋష్యముఖ పర్వతం పైన జార విడిపబడిన ఆ బంగారు ఆభరణాలు గులుకుని పడిపోయి ఉన్నాయి. ఆ వానరులందరూ మేము చూశాము. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతనే అనయే వాపన్ విద్ధాని స్వనవంతి మహంతి చ. ఈవిడే భూమిపైన పడివేసింది ఆ గలగల శ్రేష్టమైన అతి ముఖ్యమైన ఆభరణాలన్నీ కూడా ఆ వానరులుగా మేమవి చూశాము. ఇదం చిరా గృహీతత్వాత్ వసనం క్లిష్టవర్తనం తదాపి నూనం తద్వర్ణం తదా శ్రీమధ్య తేతరత్. చాలా కాలం నుంచి ఆవిడ ధరించి ఉండటం కారణంగా ఆ వస్త్రాలు కూడా అలాగే మాసిపోయినట్టుగా అయిపోయాయి. దాని వన్న చిందులన్నీ కూడా తొలగిపోయి ఉన్నాయి. ఇలా జార విడిచిన ఆ వస్త్రాలన్నీ కూడా ఈవిడ ధరించి ఉన్న వస్త్రశోభ అన్నీ కూడా ఈవిడియే అని ఇప్పుడు అనిపిస్తుంది. కనక వర్ణాంగి రామస్య మహిషి ప్రియ ప్రణష్టాపి సతీ యాస్య మనస్సు న ప్రణశ్యతి. బంగారు వన్నెలతో ఇలా ఉన్న ఈ సాధ్వీమని రాముడికి అత్యంత ప్రేమ పాత్రరాలైన ఆయన భార్య అవుతుంది ఈవిడే సీతాదేవి. శారీరకంగా ఈమె రాముడికి దూరంగా అయినప్పటికీ కూడా సుస్థిరంగా ఆ మనస్సన్నది ఆయన యందే రమిస్తుంది. ఆయన కూడా ఈవిడికి దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన మనసంతా కూడా ఈవిడే నిండిపోయి ఉన్నది. ఇయం సాయత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన నృశంస్యేన శోకేన మదనేన చ. ఆపత్కాలంలో స్త్రీలను అవశ్యంగా ఆదుకోవాలి. అంటే ఆపత్తి కాలంలో మళ్ళీ ఇక్కడ మన వాళ్ళైతే ఆదుకోవాలి, పరుల వాళ్ళైతే దూరంగా వెళ్ళిపోవాలని కదా. ఆపత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఎప్పుడు మనకి చేతనైనంత సహకారం అందించాల్సిందే. సీతను ఆపద నుంచి రక్షించలేకపోయాను కదా అని కనికరము, తనను ఆశ్రయించిన వారిని రక్షించే స్వభావం కలిగిన ఆ రాముడు ఎలా అంటే తనని నమ్మి వచ్చింది, ఇప్పుడు తనకి రక్షణ కల్పించలేని కారణంగానే ఇలా ఎవరో వచ్చి తన్ని తీసుకెళ్ళిపోయారు అని రాముడు ఎంతో బాధకి లోబడ్డాడు. స్త్రీ ప్రణశ్చేతి కారుణ్య ఆశితేత్యాన్ నృశంస్యతః పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. భార్య దూరమైనందుకు శోకంలో తనకి ప్రియమైన ప్రాణానికి ప్రాణమైన సీతాదేవి ఎడబాటుకి ఆ విరహంతో సీతా నిమిత్తంగా ఆ పై 4 అంటే శ్రీరాముడు తపించిపోతున్నాడు. అంటే రక్షణ కల్పించలేకపోయాను, నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి నేను రక్షణ కల్పించాలి, అది నేను చెయ్యలేకపోయాను. అలాగే ఇక్కడ ఆవిడికి నేను అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, దీన స్థితిలో ఉందంటే ఆ దుఃఖాలు ఎప్పుడూ రాకుండా సుఖాలు కలిగించేలాగా నేను చూసుకోవటము, అన్ని రకాల సౌకర్యాలన్నవి ఏర్పరచడం అన్నది చెయ్యాలి. ఇక్కడ ఇవన్నీ కూడా చెయ్యలేకుండా అయిపోయింది అని పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉన్నాడు శ్రీరాముడు. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య ఛాయథారూపం తస్యేయ మసి తీక్షణ. అంటే ఏదైతే సర్వ అంగాలతో చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇంత లోపం ఉందని చెప్పటానికి కానీ ఇది బాగుంది కాబట్టి అది బాగలేదంటానికి కానీ, అందుకే ఇక్కడ అంగ ప్రత్యంగ
అన్నీ కూడా చాలా అందంగా ఉన్నది. అందుకే అతి లోక సుందరిలాగా ఉన్న ఆ సీతాదేవి అందచందాలకి కుదురైన వాడంటే నిజంగా రాముడికి తగిన భార్యే ఈవిడ. ఆ శ్రీరాముడు ఆ పురుషార్థాలతో కూడుకున్నవాడు. ఆయనే ఈవిడికి తగిన భర్త. అన్ని విధాలుగా అంటే ఒకరికొకరు కూడా అంతలాగా సరితూగేవాళ్ళు. రాముడెంత అందంగా ఉన్నాడో ప్రత్యక్షంగా చూసాడు. ఇక్కడ సీతని చూస్తుంటే రాముడికి తగిన భార్య ఈవిడే అని. సీతని చూసిన తర్వాత ఇంత అందంగా ఉన్న ఆవిడికి రాముడే తగిన భర్త అన్నట్టుగా. అందుకని ఒకరికొకరు తగినవారు అని. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. శ్రీరాముడి మనసందులు సీత ఆకృతి ఎప్పుడూ నిండిపోయి ఉన్నది. సీతాదేవి మనస్సులో కూడా శ్రీరాముడి రూపమే పరిపూర్ణంగా నిండి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కూడా ధర్మాత్ములై అందుకని ఒకరి కోసం ఒకరే జీవిస్తూ ఉన్నారు. లేకపోతే ఇద్దరు క్షణకాలం కూడా ఎడబాటుకి లోబడితే వాళ్ళు జీవించలేరు. దుష్కరం కృతవాన్ రాము హీనో యదనయ ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకేన వసీదతి. మహాసాధ్వి అయిన సీతాదేవి దూరమైనా కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణాలు నిలుపుకున్నాడు. ఇది చాలా దుష్కరమైన కార్యము. అటువంటిది చేస్తూ అంత దుఃఖ స్థితిలో ఉండి ధైర్య స్థైర్యాల్ని కలిగి ఉండుటన్నది నిజంగా చాలా గొప్పది. దాన్ని కొనియాడాల్సింది. దుష్కరం కురితే రాము యా ఇమాం మత్త కాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తామపి జీవతి. నిండు యవ్వనంలో ఉన్న సీతాదేవిని విడిచి క్షణకాలం కూడా ఉండలేని శ్రీరాముడు ఇంతవరకు జీవించి ఉన్నాడంటే ఇది నిజంగా అశక్యమైనదే. అంటే ఇది సాధ్యమయ్యేది కాదు, కానీ అటువంటిది సాధించాడు. ఏవం సీతాం తథా దృష్టా హృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశంస చతం ప్రభుం. ఈ విధంగా సీతాదేవిని చూసిన హనుమంతుడు ఎంతో సంతోషానికి లోబడ్డాడు. ఏ కార్యం కోసం అయితే ఇంత కృషి చేసుకుని ఇంతమంది తన కార్యాన్ని సఫలం చేసుకుని వెళితే ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ కూడా గతి స్థితి మారుతాయన్న ఆనందం. అప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుణ్ణి స్మరించి అప్పుడు మళ్ళీ ఆ రాముణ్ణి ఎంతో కొనియాడాడు. ఇంత ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకు అంతలా తపిస్తున్నాడు. ఆయన తప్పిష్టంలో ఎటువంటి తప్పు లేదు. అటువంటి సాధ్వీమని ఈవిడ ఉచితంగానే ఆయన తప్పిస్తున్నాడు. ఇంత సౌశీల్యంతో ఉన్న భార్యని పొందినవాడు కాబట్టి ఆయన పొందదగినవాడు, అతడు యోగ్యుడు. ఇటువంటి స్త్రీమూర్తి కోసం తప్పించటంలో తప్పే లేదు అని. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 15 సర్గా సంపూర్ణం.